దీవెన పండుగలు పాంప్లెట్స్ వచ్చినాయా? వస్తే చూపించండి. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. గడిచిన వారంలో కూడా దీవెన పండుగలు పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశారు. నిన్నటి రోజు కూడా సేవకులు కొద్దిమందిగా ఈ స్థలంలో కూడి ఈ పోస్టర్స్ పాంప్లెట్స్ ఆవిష్కరించడానికి ప్రభు సహాయం చేశారు. పరిచర్య జరుగుతూ ఉంది. మీరందరూ ప్రార్థన చేయండి, సహకరించండి. ఇంచుమించుగా 7 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి పనిది. ఒకరిద్దరు కలిస్తే జరిగేది కానే కాదు, అందరూ కలిస్తే జరిగే పని కనుక సంఘాలందరూ కలవాలి, అందరూ సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన మాత్రమే చేయడం కాదు, మీ అమూల్యమైన సహకారాన్ని కూడా అందించండి. అలాగే ప్రార్థనలు చేయండి, అలాగే పరిచర్య కూడా మీరు అప్పగించుకోండి. దేవుని కొరకున్నటువంటి కొంత పని చేయటం మనకు ఆశీర్వాదం, అది మనకి దీవెన, మీ కుటుంబాలకి ఆశీర్వాదం. ఎన్నోసార్లు వాక్యం ద్వారా ఎన్నో సంగతులు మనం వింటూ వస్తున్నాం కనుక ఈ విషయాలు కూడా మీరు గ్రహించి దేవుని పనికి అప్పగించుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి శుక్రవారం కూడా తాడేపల్లిగూడెంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. సద్వినియోగపరచుకోండి. వచ్చే ఆదివారం ప్రభు బలారాధన, అలాగే మట్లాదివారం కూడా. సో ఈ విషయాలన్నీ మీకు తెలుసు. క్రైస్తవులుగా మీరు ప్రతిదీ ఫాలో అవుతూ వస్తున్నారు. మీరు గమనించి ఆయా కార్యక్రమాల్లో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక వాక్యంలోనికి వెళదాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త, నేడు ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యము, 19వ వాక్యం, 20వ వాక్యాన్ని చదువుదాం. చదవండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ, ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. టిక్ చేసుకోండి ఆ మాట మీ బైబిల్లో. ఆయన ఏమ్మా గీత గీసుకునే పనిలో ఉన్నావా? వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రైజ్ ది లార్డ్. 21వ వాక్యము కూడా చదవండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి ఏమ్మా ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి
ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. యేసయ్య భూమి మీద సంచరిస్తున్నప్పుడు అనేక స్థలాలకు వెళుతూ అనేక మందిని ఆయన బాగు చేస్తూ బలపరుస్తూ స్వస్థపరుస్తున్నట్లుగా లేఖనములో మనం అనేక చోట్ల చూస్తూ వస్తున్నాం. శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన విలువైన పనిని జరిగిస్తున్నటువంటి దినాలలో గలిలియా సముద్ర తీరము దగ్గర యేసయ్య ఒకానొక సందర్భంలో ఆయన నడుచుకుంటూ వెళుతున్న సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ మత్తయి సువార్తలు ఈ అధ్యాయములో చదివినటువంటి వచ్చిన భాగములో యేసయ్య సముద్ర తీరము దగ్గర నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ గలిలియా సముద్రాన్ని కొన్ని పదాలుగా మాట్లాడటం జరిగింది. గలిలియా సముద్రాన్ని కిన్నెర సరతు అని కూడా పిలుస్తారు. కిన్నెర సరతు అని కూడా పిలుస్తారు. అలాగే అందరికీ పరిచయం ఉన్నటువంటి తిబేరియా సముద్రము అని కూడా దీనికి పేరు, గలిలియా సముద్రానికి. ఈ సముద్రము తీరము దగ్గర యేసయ్య నడుచుకుంటూ వెళుతుండగా ఆయన కనుల దృష్టికి ఒక విషయము కనబడింది. అది చూసిన వెంటనే యేసయ్య నిలిచి వారిని పిలిచి వారితో కొన్ని విషయాలు ఆయన మాట్లాడినట్లుగా లేఖనములో మనము గమనించాం. ఇద్దరు శిష్యులు ఏం చేస్తున్నారట? 18వ వాక్యం చూడండి. యేసయ్య గలిలియా సముద్ర తీరమున నడుచుచూ ఉండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియా అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. యేసయ్య ఏం చూశారు అంటే ఆ సముద్రము తీరము దగ్గర ఇద్దరు వ్యక్తులు వల వేస్తున్నారు. ఏప్రిల్ మొదటి ఆదివారపు ఆరాధన దేవుని సన్నిధికి వచ్చిన మనము వలను గురించిన కొన్ని సంగతులు ధ్యానం చేసుకోబోతున్నాం. ఏం చూశాడు యేసయ్య? వల వేయటాన్ని చూశాడు. వల వేయటం, వలను బాగు చేయటం, వలను కడగటం, ఆ వలలు వేసిన తరువాత విస్తారమైన చేపలు పడటం, వలలు పెకిలించబడే అంతగా విస్తారమైన చేపలు ఆ వలలోనికి రావటం, ఇదంతా ఒక సందర్భాన్ని ఉద్దేశించినవి. మనసు పెట్టి నన్ను చూస్తూ వినండి. ఈ సందర్భములో తుదకు ఆశీర్వాదం అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఆశీర్వాదం అనే అంశములోనికి వెళ్లే ముందు ఆశీర్వాదానికి వెయ్యబడిన కొన్ని అడుగులు మనము చూసుకోవాలి, కొన్ని మెట్టులు మనం చూడాలి. పైకి మనం ఆ మెట్టులు ఎక్కుతూ వెళుతున్నప్పుడు తుదకు దేవుడు నియమించిన ప్రతి ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా మనం అందరం అనుభవిస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వల వెయ్యటం, ఆ వలను తర్వాత వచనంలో మనం చూసాం కదా, వారు ఏం చేస్తున్నారట? వలను చూడండి 20, వలను బాగు చేయొచ్చు. అది కూడా యేసయ్య చూశాడు. ఈ శుభదినం దేవుని మందిరానికి వచ్చిన మనం అందరము కూడా వల వేసే వారంగా ఉండాలి, వల వెయ్యాలి. వల లోకములో ఉన్నటువంటి చేపలు పట్టడానికి, అనగా లోకములో నశించిపోతున్న వారిని రక్షించడానికి సువార్త అనే వల వెయ్యాలి. చాలామంది వలలు వేస్తారు, డబ్బున్న వాళ్ళకి వల వేస్తారు సెటిల్ అయిపోవచ్చని. తెలివైన వాళ్ళకి వల వేస్తారు, అందంగా ఉన్న వాళ్ళకి వల వేస్తారు. ప్రేమ వల, పాపపు వల, కామ కోరికలు తీర్చుకునే వల, శరీర కోరికలు తీర్చుకునే వల, ఇలాంటి వలలు చాలా లోకంలో కనబడతాయి. అపవాది కూడా వల వేస్తాడు, నీ జీవితాన్ని పాడు చేయాలనే వల వేస్తాడు. అయితే ఇక్కడ యేసయ్య చూచినటువంటి ఈ వల వీరు సముద్రములో వేస్తున్నటువంటి వల.
అది ఆత్మీయంగా మనం ధ్యానం చేసుకుంటే ఈ కడవరి దినాల్లో దేవుని సన్నిధికి వస్తున్న మనం అందరము కూడా లోకములోనికి వల వేయాలి. ఆ వల ద్వారా అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకురావాలి, అనేక మందిని రక్షించాలి. రక్షణ అనే వల వేస్తేనే మన జీవితం సార్థకంగా మార్చబడుతుంది. ఒకానొక సందర్భంలో ఎవరో ఒకరు మనకి సువార్త ప్రకటించారు. ఆ సువార్త ద్వారానే మనము ఆ వల వేశారు, సువార్తని వల వేశారు. ఇప్పుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నారంటే నేనేమో నేరుగా బాప్తిజం పొంది నేరుగా దేవుని ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తిని కాదు. ముందుగా నా కొరకు ఒకరు సువార్త చేశారు. ఆ సువార్తను బట్టి మా కుటుంబం కదిలించబడింది. కదిలించబడిన నాటి నుండి దేవుని మార్గంలో నడిపించబడుతూ ఉండగా అప్పుడు దేవుడు పిలుచుకుని సేవ బాధ్యతను దేవుడు అప్పగించాడు. ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న క్రైస్తవ బిడ్డలందరికీ ఒక పాఠం ఏంటంటే, మనము కూడా మన దైనందిన జీవితంలో వల వేసే వారంగా ఉండాలి. ఏదో ఒక విధంగా దేవుని విషయమైనటువంటి మాటలు ప్రజలకి ప్రకటన చేసే వారంగా ఉండాలి. ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులకు, వ్యాపారంలో నీ దగ్గరకు వచ్చే వ్యక్తులకు, అలాగే చదువుకుంటున్న వారు మీ తోటి స్నేహితులకు, ఇతరులకి సువార్త వల వేయాలి. యేసయ్య ఎప్పుడు ఆగి వారిని చూచాడమ్మా, టైం ఏమి ఇబ్బంది ఇంకా చూడండి, నన్ను చూస్తూ వినండి. యేసయ్య ఎప్పుడు ఆగి వారిని చూచాడంటే వారు వల వేయటాన్ని చూచి యేసయ్య నిలిచాడు. ఈరోజు నిన్ను చూచి యేసయ్య నిలవాలన్నా, నిన్ను దేవుడు పిలవాలన్నా, నిన్ను దేవుడు ఆశీర్వదించాలన్నా, దేవుని ద్వారా నీవు ఎన్నుకోబడాలన్నా, ఏర్పాటు చేయబడాలన్నా, ఆయన దృష్టి నీ మీదకి రావాలి అంటే నీవు ప్రార్థన చేసే విశ్వాసిగా ఉంటే సరిపోదు, మందిరానికి వచ్చే విశ్వాసిగా ఉంటే సరిపోదు, కానుకలిచ్చే విశ్వాసిగా ఉంటే మాత్రమే సరిపోదు. దేవుని గురించినటువంటి వల వేసే విశ్వాసివిగా, అనగా దేవుని పని చేసే విశ్వాసిగా నువ్వు ఉండాలని ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. 2వ రాజుల పుస్తకాన్ని ఒకసారి మనం తీసి 5వ అధ్యాయము మొదటి వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 2వ రాజుల పుస్తకము 5వ అధ్యాయము మొదటి వాక్యం. సిరియా రాజు నయమాను అతని చేత సిరియా దేశమునకు జయము కలగచేసెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడై అతడు మహాపరాక్రమశాలి యుండెను కానీ అతడు కుష్ఠరోగి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదువుకున్న వచనములో ఒక బలమైనటువంటి పరాక్రమము కలిగిన ఒక నయమాను అనబడే వ్యక్తి చరిత్ర మనందరికీ బాగా తెలుసు. ఇతడు సిరియా దేశమునకు సైన్యాధిపతి. అక్కడ రాస్తాడు, యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడైను. అతడు మహాపరాక్రమశాలి యుండెను. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఈ వ్యక్తి కుష్ఠరోగముతో కనిపించని ఒక వ్యాధి చేత బాధించబడుతున్నాడు. ఇతడు చాలా గొప్పవాడు, పరాక్రమము కలిగిన వాడు. వాస్తవానికి ఆ దేశానికి సైన్యాధిపతి అంటే రాజు ప్రజలకి ఎంత ప్రాముఖ్యత కలిగిన వాడో, సైన్యానికి రాజుగా సైన్యాధిపతి ఉంటాడు. అంటే రాజుతో పోల్చబడినంత స్థానము సైన్యాధిపతికి ఇవ్వబడుతుంది. మనందరికీ బాగా తెలిసిన చరిత్రే, కొత్తదేమీ కాదు, కొత్తగా విన్నదేమీ కాదు. కానీ ఈ దేశంలోనికి చెరపట్టబడిన ఇజ్రాయేలు చిన్నది. ఈ చిన్నది బానిసగా ఈ దేశంలోనికి చెరపట్టబడింది. ఈ చిన్నదట ప్రార్థన చేస్తుంది. దేని కొరకు ప్రార్థన చేస్తుంది? ఈ నయమాను, తన యజమానుడైనటువంటి నయమాను, అతడు కలిగి ఉన్నటువంటి కుష్ఠరోగములో నుండి అతడు విడుదల పొందాలి, అతడు స్వస్థత పొందాలి అని నేను ఎంతో
కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవడానికి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈమె దేశమునికి వలసగా బానిసగా వచ్చినా కూడా ఆ దేశములో తన యజమానుడు బాగుపరచబడాలి, స్వస్థపరచబడాలని వాంఛ కలిగి, ఆశ కలిగి యజమానురాలికి సువార్త చేస్తుంది. సువార్త అంటారు దాన్నే. వల వేయటం అంటే సువార్త చేయటం. వల వేస్తుంది. ఏమని వల వేసిందంటే, అయ్యా అమ్మా, మా దేశములో, మా ఇశ్రాయేలు దేశములో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గర కనుక నయమాను వెళితే అతని కుష్ఠరోగములో నుండి విడుదల పొందుతాడు. అతడు యెహోవాకి ప్రార్థన చేసి ఆయన కలిగి ఉన్న వ్యాధిలో నుండి విడిపిస్తాడు. అక్కడికి వెళ్ళమని సువార్త చేస్తుంది. ఈమె వయసులో చిన్నది, బానిసగా వచ్చింది, అధికారం ఏమీ లేదు. ఏమండి, ఈమె మాట చెల్లదు. ఈమె మాటను ఖచ్చితంగా వినాలి అనే అవకాశం కూడా లేదు. కానీ ఎలాంటి మనసు అంటే, వెళ్ళిన దేశములో ఉన్నవారు కూడా ఎలాగైనా మలచబడాలి, మార్చబడాలని ఆశ కలిగినటువంటి చిన్నది. అందుకే ఆమె చరిత్ర లేఖనములో రాయబడింది. ఇలాంటి ధన్యత దేవుడు మన జీవితంలో ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరు ధన్యులుగా జీవించాలంటే యెహోవాను గురించినటువంటి సువార్త వలవేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఉన్న సేవకుడు గురించినటువంటి వివరణ వేరే దేశములో బానిసగా. మాటలు చదవండి ఒకసారి, చదవండి, ఆ మాటలు చదవండి. సిరియానులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి ఇశ్రాయేలు దేశం మీదకి స్పీడ్గా చదవాలమ్మా. నుండి ఒక చిన్నదానిని తెగ అది నయమాను భార్యకు పరిచర్య చేయుచు ఉండెను. ప్రవక్త దగ్గర ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో ఆశ కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని యజమానురాలితో అనెను. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఈ ఎలీషా ఈ సేవకుడు గురించినటువంటి మనసు కలిగి ఆమంటది, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళితే బాగుపరచబడతారు, అక్కడికి వెళితే స్వస్థపరచబడతాడు, అక్కడికి వెళితే స్థితులు మారతాయి అనే సువార్త వాంఛ కలిగి జీవిస్తుంది. బానిస జీవితంలోనే దేవుని గురించిన సువార్త చేయాలనే వాంఛ ఆమెలో ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి నువ్వు ఎంతమందికి దేవుని గురించిన మాటలు తెలియపరుస్తున్నావు? దీవెన పండుగల గురించినటువంటి సువార్త చెప్పగలుగుతున్నావా? సేవకుడు గురించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోగలుగుతున్నావా? సంఘాన్ని గురించినటువంటి ప్రతినిధిగా నిలబడగలుగుతున్నావా? దేవునికి ఒక పత్రికగా మార్చబడుతున్నావా? ఎందాక నీ గురించే నీవు మాట్లాడుకుంటావు, ఎందాక నీ పనే నువ్వు చేసుకుంటావు. దేవుని పని చేయాలనే ఆశ నీలో లేదా? పరిశుద్ధాత్మ దేవుడు ఇలా సంఘానికి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో మంటలు రాజేయట్లేదా? నీలో మనసును కలగజేయట్లేదా? ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఈ చిన్నది వెళ్ళి ఆ మాట యజమానుడికి చెప్తే యజమానుడు అంగీకరించడం మాట పక్కన పెట్టి, నువ్వు నాకు చెప్పడానికి నువ్వెంతటి దానివి అని చెప్పి ఆమెను చంపినా సరే అడిగేవాడు ఎవడున్నాడు? ఉన్నాడా? ఇప్పుడు మరలా అడుగుతాను, ఈ ఇశ్రాయేలు చిన్నదాన్ని చంపినా సరే అడిగేవాడు ఉన్నాడా? ఎందుకంటే ఈమె బానిసగా వచ్చింది. అంటే చావు నా జీవితంలో వచ్చినా పర్వాలేదు, నా దేశంలో ఉన్నవాడు బాగుపరచబడాలి, నా యజమానుడు బాగుపరచబడాలి, నా యజమానుడు స్వస్థపరచబడాలి. ఈరోజు తల్లిదండ్రులుగా వచ్చారు కదా మీరు ఈ స్థలానికి, మీ పిల్లల గురించిన వాంఛ మీకు లేదా? మీ పిల్లలు బాగుపరచబడాలని వాంఛ నీకు లేదా? ఒకవేళ పిల్లలుగా వస్తే మీ తల్లిదండ్రులు ఆశీర్వదించబడాలనే వాంఛ మీలో లేదా? దేవునికి స్తోత్రం. కుటుంబం అంతా కూడా దేవుని చేత రక్షించబడాలని, కుటుంబం అంతా కూడా వెలిగించబడాలనే ప్రేమ, ఆ మనస్సు మనకు లేదా? మీలో ఎంతమంది మీరు వెళ్ళే స్థలాల్లో మేము ఒక సంఘానికి వెళుతున్నాం, నిస్సీ కల్వరి సంఘం అని ఎంతమంది మాట్లాడగలిగే నోరుంది? ఎంతమందికి మేము వెళ్ళే సేవకుడు పలానా దైవజనుడు ఆయన ఇలా పరిచర్య చేస్తాడు ఈ చిన్న చెప్తుందా? ఈ చిన్న చెప్పిందా చెప్పలేదా?
పలానా దేశంలో ఓ ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నా, ఎంతో కోరిక కలిగి ఉన్నాను. మీలో ఎంతమందికి ఆ కోరిక, వాంఛ ఉంది? ఆ వాంఛ, కోరిక కలిగి ఉన్నప్పుడు సంఘము ఆత్మలతో నింపబడతాయి. స్థలాలన్నీ కూడా దేవుని ప్రజలతో నింపబడతారు. నువ్వు వెళ్ళే స్థలము నింపబడాలనే దర్శనం కావాలి. కళ్ళు మూసుకున్నావనుకో, ఈ స్థలములో విస్తారమైన విశ్వాసులు దేవుడు నడిపించినట్లుగా ఓ ప్రత్యక్షతలోనికి నువ్వు రావాలి, ఓ దర్శనములోనికి రావాలి. అందుకే సంఘము దర్శనాలు చూచుదురుగాక, కలలు కందురుగాక, ప్రవచించుదురుగాక. ఇది ఆత్మపూర్ణులకి కలిగి ఉన్నటువంటి స్వభావం. ఇది సాధారణమైన విశ్వాసులకు వచ్చే తీవ్రత కాదండి, ఆత్మపూర్ణులకు వచ్చే తీవ్రత ఇది. ఓ బానిసత్వం జీవితంలో ఉన్న ఆమెకే అంత వైరాగ్యం ఉంటే, ఇప్పుడు నయమాను ఆమె మాట ప్రకారం వెళ్ళాడా, వెళ్ళలేదా? వెళ్ళిన తర్వాత కాసేపు అటు ఇటు తిరిగాడు, అలిగాడు, బాధపడ్డాడు, వెనక్కి తిరిగి వస్తున్నాడు, మరలా మనసు మార్చుకున్నాడు. కన్క్లూజన్ ఏంటంటే అతడు మార్పు చెందాడు. ప్రైజ్ ది లార్డ్. అతని వ్యాధిలో నుండి విడుదల, పసిపిల్లవాని దేహము వలె అతని దేహం మార్చబడింది. అంటే ఒక చిన్నది ఎవరిని మార్చిందో తెలుసా? ఆ దేశంలో ఉన్న సైన్యాధిపతినే మార్చగలిగింది. ఆ దేశముల పరాక్రమము కలిగిన వ్యక్తిని మార్చగలిగింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి, ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని తెలుసుకుని, ఎందాక ఇలాంటి కృతజ్ఞత లేని జీవితం జీవిస్తావు? ఎందాక స్వార్థముతో కూడిన జీవితాన్ని జీవిస్తావు? ఎక్స్పాండ్ అవడానికి మనస్సు లేదా? నీ జీవితాన్ని ఎక్స్పాండ్ చేయడానికి నువ్వు ఇష్టపడటం లేదా? సువార్తను ఎక్స్పాండ్ చేయడానికి ఇష్టపడటం లేదా? లెట్ us spread the gospel and reach the kingdom of Jesus. యేసయ్య రాజ్య వ్యాప్తి కొరకు, యేసయ్య రాజ్య విస్తరణ కొరకు సువార్తను విస్తరింప చేయగలిగిన, వలవెయ్యగలిగిన విశ్వాసులుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. వలవెయ్యగలిగిన వారిగా మీరు మార్చబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇంటికి వెళ్ళాక నీ ఇంటిలో ఉన్న వారి మీదకి వల వేయటానికి మీకు వాక్యం తెలియాల్సిన అవసరం లేదు. బ్రదర్, నా మాట వినండి. వల వేయడానికి బైబిల్లో ఉన్న రెఫరెన్సులు తీసి నయమానికి ఆ ఇశ్రాయేలు చిన్న చెప్పిందా? లేఖనంలో ఈ విధంగా రాయబడింది, మా సేవకుడు ఈ విధంగా వాక్యం చెప్పాడు. ఏం చెప్పలా, అక్కడికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అయ్యా అని ఆ మాటలు తెలియపరిచింది, అంతే. నువ్వు చేయాల్సిన సువార్త ఏంటంటే, సంఘమేమి, విశ్వాసులేమి వాక్యం చెప్పి ప్రజలను నడిపించాల్సిన అవసరం లేదు. దేవుడు అట్టి కృప మీకు ఇస్తే చాలా సంతోషం. కానీ ఒకవేళ వాక్యం చెప్పడానికి మీకు అవకాశం లేదు, ఇప్పుడు ఒకడెవడో త్రాగుతున్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి లేఖనంలో ఈ విధంగా రాయబడింది, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదని నువ్వు చెప్పావనుకో, వాడు వింటాడా? మరి ఎలా మార్చాలి? ఎలా వల వెయ్యాలి? వల అంటే దేవుని గురించిన సువార్త వల. సముద్రంలో వేశారు అంటే, సముద్రం అంటే లోకములో వెయ్యాలి. ఎవరో ఒకరు వల వేస్తే నేను రక్షించబడ్డాను, మరొకరెవరో వల వేస్తే మీరు రక్షించబడ్డారు. ఈరోజు మనమందరం రక్షణ సంఘములో నిలిచి హరారాత్ అనే రేపు పరలోక కొండ మీద నిలబడబోతున్నాం. ఈ వాడ రేపు కొండ మీద నిలబడబోతుంది, అదే సియోను కొండ. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, నా ఉద్దేశం ఏంటంటే, ఎందాక ఇలాంటి ఒక కృతజ్ఞత లేని వాళ్ళంగా, బాధ్యత లేని వాళ్ళంగా ఉంటాం. కాస్త మీరు ఇలాంటి విషయాలు బట్టి అయినా పురికొల్పబడి, నిజమే కదా, నేను అసలు ఒక్కరికైనా వాక్యం చెప్పానా, ఒక్కరికైనా సువార్త చేశామా? ఏం లేదండి. మీరు ఎవరికైనా బలహీనులుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడే దేవుడు నన్ను బాగు చేశాడు. పలానా సంఘానికి వెళితే అక్కడ సేవకుడు ప్రార్థన చేశాడు, మా రోగం నుంచి మేము విడుదల పొందాం. ఇదే సువార్త వల్ల. ఇదే. ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని బలపరిచే సందర్భాన్ని వాళ్ళకి తెలియపరచాలి. అధైర్యంలో ఉంటే ధైర్యపరచబడే సందర్భాన్ని తెలియపరచాలి. రోగంతో ఉంటే స్వస్థపరచబడే సందర్భాన్ని తెలియపరచాలి. ఆదరణ లేకముంటే ఆదరణతో కూడిన సందర్భాన్ని తెలియపరచాలి. ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. హలో, నన్ను చూడండి. మీరందరూ దేవుని చేత ఆశీర్వదించబడ్డారా? ఆశీర్వదించబడిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. లేదు పాస్టర్ గారు, మేము ఆశీర్వాదం ఏం పొందలేదండి, మేము ఇలాగే ఉన్నాం, మా బ్రతుకులు ఇలాగే ఉన్నాయి అన్నవాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా?
లేదు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అంటే నీలో ఒక సాక్ష్యం ఉంది, నీలో ఒక సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యము సంఘానికి పరిమితి చెందిందిగా ఉండకూడదు, సమాజములోనికి పరిగెత్తేదిగా, సమాజములోనికి విస్తరించేదిగా ఉండాలి. మరలా చెప్తున్నాను, మీరందరూ క్రీస్తు ప్రేమ సాక్ష్యపు పత్రికలుగా మార్చబడుదురుగాక, సువార్త పత్రికలుగా మార్చబడుదురుగాక. తిమోతి తన పత్రికలో ఈ విధంగా పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో 2వ తిమోతికి రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. ఎవడైనా వీటిలో చేరక, చదవండి, వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు, మరలా చదవండి ఒకసారి దయచేసి, 2వ అధ్యాయము 21వ వాక్యం. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై, దేవునికి స్తోత్రం, దేవుడు మనల్ని వాడుకొనుట కొరకైనటువంటి పనివారముగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అలాంటి సత్కార్యము చేయుటకు మనల్ని మనమే పురుకొల్పుకోవాలి. ఇప్పుడు మీ ఇంటికి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరెవరో వ్యాపారం చేసుకునే వాళ్ళు వస్తారా? చీపుర్లు అమ్ముకునే వాళ్ళు, ఇంకేవేవో అమ్ముకునే వాళ్ళు, కొంటే కొనండి లేకపోతే మీ ఇష్టం అని చెప్తాడు ఎవడైనా? వ్యాపారం చేసుకుంటూ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూరగాయలు కానీ ఇతరత్ర ఏం చేసుకున్నా సరే కొనమని చెప్తారా? చేతులు గెడ్డల కింద పెట్టద్దు, కొనమని చెప్తారా? ఇప్పుడు మీ ఇంటికి తలుపు తట్టి ఎవరైనా లోపలికి వచ్చి మాట్లాడుతూ ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నారు అనుకోండి, కన్విన్స్ చేసి ఎలాగైనా దాన్ని కొనేటట్లు చేస్తారు, అంతేనా? నీ ఇష్టం, దేవుని గురించి చెప్తున్నా, ఇంటే బాగుపడతావు లేకపోతే సత్తావు, నమ్మిన వానికి నిత్య జీవం, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది, నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు నిత్య నరకాగ్ని గుండంలో పడివేయబడతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదని సువార్త చెబితే ఎవడైనా వింటాడా? ప్రైజ్ ది లార్డ్. చెప్పే విధానానికి తగినటువంటి ఆత్మీయులుగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, అప్పగించుకోవాలి, సరిచేసుకోవాలి. అలాంటి ఒక స్వభావములోనికి మీరు వచ్చినప్పుడు మీ మాట వినడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రాలు. ఇక తడువు చేయకుండా ఇంకొన్ని మాటలు మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రభు బల్లారాధన ఉంది కనుక బల్లారాధనకి సంబంధించిన కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్తలు 4వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4:21 త్వరగా. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసి కొనుచుండగా, వలలు వేసి, ముందేం చేశారంట? వలలు వేశారు. అంటే వల వేయటం దేనికి సాదృశ్యం చెప్పాను కదా? సువార్త చేయటం, కొన్ని ఆత్మలు రక్షించడం, దేవుని సన్నిధికి తీసుకురావటం. ముందు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చేయండి, వాళ్ళు దేవుని సన్నిధికి తీసుకురండి. ఆ పైబడి మీకు సమీపస్తులు, మీ రక్త సంబంధికులకి సువార్త చేయండి. హలో, వినాలి. చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రేపు దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. అలా అడుగుతాడు కనుక నా నోటి నుంచి ఈ మాటలు మీతో మాట్లాడాడు, ఇక నేను చేయగడిగేసుకుంటాను, నాకేం సంబంధం లేదు. ఎందుకంటే నేను వాక్యం చెప్పేశా, నా డ్యూటీ అయిపోయింది. విని తర్వాత చేయాల్సింది మీరే, చెప్పాల్సింది నా బాధ్యత, చేయాల్సింది మీ బాధ్యత. దేవునికి స్తోత్రం. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు వలను ఏం చేస్తారు? బాగు చేస్తున్నారంటే వల బాగు చేయబడాలి. వలను రిపేర్ చేస్తున్నారు. బాగు చేయడం అంటే రిపేర్ చేస్తున్నారు. మనము కూడా రిపేర్ చేసుకోవాలి. మన వలనే మన హృదయాన్ని రిపేర్ చేసుకోవాలి.
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మనలో ఉన్న వారిలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను రిపేర్ చేసుకోవాలి. ఇది ఏ స్థలం అంటే రిపేర్ చేయబడే స్థలం. ఇక్కడికి దేవుడు ఎలా వచ్చాడంటే నిన్ను, వాక్యం చెప్పే నన్ను రిపేర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే రిపేర్లో ఉన్నవాడు రేపు పరలోకంలో ఉండడు. రిపేర్ చేయబడిన వాడికే పరలోకంలో స్థానము కల్పించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? మిమ్మల్ని రిపేర్ చేస్తున్నాడు, మిమ్మల్ని సరి చేస్తున్నాడు. వాళ్ళంట వలను బాగు చేయడం కూడా యేసయ్య చూశాడు. నిన్ను కూడా దేవుడు చూస్తాడు. నిన్ను బాగు చేసుకుంటున్నావా లేదా? నువ్వు రిపేర్ చేసుకుంటున్నావా లేదా? నీ మాటను రిపేర్ చేసుకుంటున్నావా? వాక్యం చెప్పేటప్పుడు నీ మనస్సును రిపేర్ చేసుకుంటున్నావా? వాక్యం చెప్పేటప్పుడు నీ ఆలోచనలు రిపేర్ చేసుకుంటున్నావా? నీ అలవాట్లు బాగు చేసుకుంటున్నావా? సరి చేసుకుంటున్నావా? చూడండి, చాలామంది బల్లారాధన రోజు మాత్రమే నిష్టగా ప్రార్థన చేస్తారు. బల్లారాధన రోజు ప్రభు శరీరం తీసుకునేటప్పుడు కన్నీళ్లు కార్చి, అయ్యా నన్ను కడగండి అయ్యా, నన్ను శుద్ధి చేయండి అయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను రిపేర్ చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా అని ఆదివారం, ఏ ఆదివారం అంటే దేవుని శరీరము రక్తము తీసుకునే రోజు మాత్రమే. ఇక మిగిలిన రోజు మాత్రం శుద్ధీకరణ ఉండదు. మిగిలిన రోజు ప్రార్థన, పశ్చాత్తాపం కనబడదు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు రిపేర్ చేసుకుంటూ ఉండాలి మనల్ని. మనలో ఏవో లోపాలు దేవుడు వాక్యం ద్వారా చూపిస్తాడు. నాలో ఏ లోపము లేదు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా. నాకు ఏ బలహీనత లేదు అన్నవాళ్ళు హల్లెలూయా. ఉన్నాయా? ఉంటే ఏం చేయాలి? దాచుకోవాలా? ఎవరు రిపేర్ చేస్తారు? వాక్యము. దేవుడు రిపేర్ చేస్తాడంటే అమ్మా, విషయం ఏంటంటే దేవుడు వచ్చి నీ మనసును మార్చే ప్రయత్నం ఏం చేయడు. అట్లా మనసు మార్చే ప్రయత్నం చేస్తే అసలు భూలోకంలో క్రైస్తవులు తప్పిక ఎవరు ఉండరు. అంతే కదా? ఈ క్రైస్తవులు తప్పిక ఎవరు ఉండరు. మనసు రిపేర్ చేయడం అంటే నీ దగ్గర మార్గాన్ని దేవుడు ఉంచుతాడు. నీవు ఆ మార్గంలోనికి వచ్చి నిన్ను నీవే, యూదా పత్రికలో అంటాడు, నిన్ను నీవే కట్టుకోవాలి. బిల్డ్ యువర్ సెల్ఫ్. మేము ఇటుకలు అందిస్తాం, మేము సిమెంట్ పెడతాం, మేము ఇసుకను అందిస్తాం, కానీ ఎవరు కట్టుకోవాలి? చెప్పాలి. నాకు నేనే కట్టుకోవాలి, నిన్ను నీవే కట్టుకోవాలి. బిల్డ్ యువర్ సెల్ఫ్. అతి పరిశుద్ధమైన దాని మీద నిన్ను నీవు కట్టుకో అని యూదా పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఒక అద్భుతమైన ఉపదేశాన్ని చెప్పాడు. సంఘము తమను తామే కట్టుకోవాలి. ఒకటి, మనం సువార్త అనే వల వేయాలి. రెండవదిగా ఈ సువార్త అనే వలలో ఈ వలను బాగు చేసుకోవాలి. ఎలా ఉంది, నీట్గా ఉందా అని బాగు చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు బాగు చేసుకోవాలంటే డైలీ బాగు చేసుకోవాలి, ప్రతిరోజు బాగు చేసుకోవాలి. పొద్దున్న లేవగానే అయ్యా నాలో ఒకవేళ ఏదైనా చెడు తలంపులు, చెడ్డ మనసు ఉంటే నన్ను శుద్ధి చేయి. ఎందుకంటే దేవుని రాకడ ఏ రోజో ఏ గడియో మనకి తెలియదు కనుక నీవు సిద్ధపడి ఉండకపోతే, వారు సిద్ధంగా ఉన్నారు కానీ దివిటీలు ఆరిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. కడబూర మోగింది, పెళ్లి కుమారుడు రాబోతున్నాడనే బూర శబ్దము మోగినప్పుడు వీరు అక్కడే ఉన్నారు కానీ ఏం లేదట, నూనె లేదట. దేవునికి స్తోత్రం. డైలీ బాగు చేసుకోవాలి. చూడండి, దావీదు కీర్తనలో మనం చూద్దాం. 139వ కీర్తన 23వ వాక్యాన్ని చూడండి ఒకసారి. 139వ కీర్తన 23వ వాక్యాన్ని చదవండి అమ్మా మైక్లో. నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు 26వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనల పుస్తకం 26వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా హృదయమును పరిశోధించయ్యా, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. పరిశోధించయ్యా, నేను ఎలా ఉన్నాను, నన్ను ఒక్కసారి పరిశోధించయ్యా అని దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరం అతి పరిశుద్ధులమేమీ కాదు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరం కూడా నడతను, మనసును, ఆలోచనలను, మలినాన్ని శుభ్రం చేసుకుని
శుద్ధి చేసుకుని మరలా నూతన పరచబడుతూనే ఉండాలి. నూతన ఆశీర్వాదం పొందడానికి నూతన పరచబడుతూ నూతన హృదయంగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట మనం చూద్దాం దేవుని బిడ్డలారా. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వాక్యం. జనసమూహము ఎవరో ఒకరు చదవండి, కానీ ఖచ్చితంగా నీట్గా చదవండి. 5వ అధ్యాయం మొదటి వాక్యం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున. అంటే ఏ సముద్రం ఇది? ఏ సరస్సు ఇది? గలిలియా. ఇందాక చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 4లో మీకు చెప్పాను కదా, గలిలియా సముద్ర తీరానికే మరొక పేరు కూడా అక్కడ రాయబడింది. ఆ సరస్సు తీరమున 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలను కడుగుచుండిరి. ఏం చేశారంట వీళ్ళు? ఒకటేం చేశారు? వలను వేశారు, తర్వాత వలను బాగు చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు? వల అంటే మీ హృదయాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలి. స్తోత్రం. మీ హృదయము కడగబడాలి. దేవుని శరీరమును తీసుకోబోతున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని రక్తమును తీసుకోబోతున్న దేవుని బిడ్డ, నీవు ముందుగానే నీ హృదయము కడగబడాలి. నీ మనసు కడగబడాలి, నిర్మలమైనదిగా కడగబడాలి, నిర్దోషమైనదిగా కడగబడాలి, పవిత్రమైనదిగా కడగబడాలి, పరిశుద్ధమైనదిగా కడగబడాలి, దోషము లేనిదిగా, మచ్చ లేనిదిగా, డాగు లేనిదిగా కడగబడాలి. అలా మీరు కడగబడితేనే, నిందారహితులుగా మార్చబడితేనే దేవుని శరీరము మీకు ఆశీర్వాదం, దేవుని రక్తము మీకు ఆశీర్వాదం. ఒకడు తీసుకుని దీవించబడ్డాడు, మరొకడు తీసుకుని శపించబడ్డాడు. నువ్వు శపించబడతావా? దీవించబడతావు. చాయిస్ ఈజ్ యోర్స్. నీవు దేవుని శరీరము తీసుకుని ఆశీర్వదించబడాలంటే ఆయనకి అనుకూలమైన వ్యక్తివిగా కడగబడాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, కడగబడటము అనే విషయాన్ని చూస్తే వేటి వాటి ద్వారా మనం కడగబడతాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. అందరికీ సుపరిచితమైనటువంటి వచ్చిన భాగమే. త్వరగా చదవని. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్య భాగం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనలను వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఎలా మనము పరిశుద్ధులముగా మార్చబడతాం? లేఖనములో యోహాను పత్రికలో ఏం రాశారు? యేసయ్య రక్తము ద్వారా పరిశుద్ధపరచబడతాం. యేసు రక్తము మనపైన ప్రోక్షించబడునుగాక. మన ప్రతి అపరాధములు ఆయన రక్తము ద్వారా కడగబడునుగాక. మీరందరూ స్నానం చేసి వచ్చారా? ప్రతిరోజు స్నానం చేస్తారా? అంటే ప్రతిరోజు బాడీని కడుగుతారన్నమాట, ప్రతిరోజు శరీరాన్ని కడుగుతారన్నమాట. మరి ఆత్మను కడిగే విషయంలో ఎందుకు నెలకొకసారి పెట్టుకున్నారు? నెలకొకసారి. అది ఎప్పుడు? ఈరోజు. ఎందుకు? శరీరం తీసుకుంటున్నావు, రక్తం తీసుకుంటున్నాను. అయ్యా నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరిచే అని కొన్ని సంఘాలు చూడండి ప్రతి వారం పెడతారు ప్రభు బల్లారాధన. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా ఉండరు. వారం పెట్టకపోతే బుద్ధి మారిపోద్ది, వంకరోళ్ళు అయిపోతారు, తుండ్రోళ్ళు అయిపోతారు, పడిపోతారు అని వారం ప్రభు బల పెడతారు. పెట్టమంటారా? దేవునికి స్తోత్రం. వారం పెట్టుకున్నా, నెల పెట్టుకున్నా అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజుకి సరిపడ పరిశుద్ధత కాదు మనం సంపాదించుకునేది. దినమెల్లా మనం పరిశుద్ధులముగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. యేసు రక్తము మీ నేత్రాలను పరిశుద్ధపరచునుగాక. యేసు రక్తం మీ హృదయాన్ని పరిశుద్ధపరచునుగాక. యేసు రక్తం మీ తలంపులను పరిశుద్ధపరచునుగాక. ఇక మీదటి నుండి మీరు మార్పు చెందిన జనాంగముగా మలచబడినట్లుగా నా యేసయ్య కృప మీ వెంబడి వచ్చునుగాక.
శరీరం తీసుకోబోతున్నావు కదా, ఆ శరీరం ఎంత నిందారహితమైనది, ఆ శరీరం ఎంత పరిశుద్ధమైనది, ఆ శరీరం ఎంత పవిత్రమైనది. ప్రధాన యాజకుడైన అతి పరిశుద్ధుడిని పిలువబడడానికి ఏకైక అర్హత కలిగిన దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు శరీరాన్ని మనం భుజించబోతున్నాం. మీ చేతిలో పెట్టబడేది వంటగదిలో చెయ్యబడిన చపాతీ కాదు, అట్టు కాదు, అప్పం కాదు. అది ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరముగా విర్రవబడి మీ చేతిలో పెట్టబడుతుంది. మీ శరీరం మీదకి వచ్చేది యేసయ్య శరీరమే. మీరు మరి కాసేపట్లో తీసుకునేది రొట్టె కాదు. దయచేసి అది రొట్టెగా భావించద్దు. అది మీ కొరకు ఆశీర్వదించబడి విర్రవబడిన యేసయ్య శరీరము. ఆ శరీరమును తీసుకుంటుండగా నీ శరీరములో కూడా ఆయన స్వభావాలు బయలుదేరాలి, ఆయన సుగుణాలు బయలుదేరాలి. అలా ప్రార్థన చేయాలి. మీరు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభు, ఈ శరీరం తింటుండగా నాకు ఆరోగ్యం దయచేయి, స్వస్థత దయచేయి, బలం దయచేయి, ఇటు 6 అడుగులు అటు 6 అంగుళాలు ఎదగడానికి కృప దయచేయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని శరీరం మీ చేతిలో పెట్టబడుతుండగా, అయ్యా భూమి మీద కాదు పరలోకము కాదు ప్రభువా, పరిశుద్ధునిగా పిలువబడుతున్న ఏకైక దేవుడు నీవు ఎంత పరిశుద్ధునిగా ఉన్నావో అంత పరిశుద్ధత నా శరీరములోనికి వచ్చేటట్లుగా కృప దయచే ప్రభువా అని అడుక్కోవాలి, అడగాలి, అంగలార్చాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మరొక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. పురుషులారా ప్రేమించండి, అటువలే అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమకరమైన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలి. నిస్సీ కల్వరి సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి. ఇంకాస్త వ్యక్తిగతంగా మాట్లాడతాను. నన్ను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి, నిన్ను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో స్నానము, వాక్యముతో ఉతక స్నానము చేయబడుతుంది. ఎలా శుద్ధీకరించబడతామంటే, స్నానము చేయబడితే శరీరానికి ఉన్న మలినం ఎలా తొలగిపోతుందో ఎన్నోసార్లు నేను చెప్తాను కదా. సంకలో సబ్బెట్టుకుని స్నానం చేశానంటే కుదిరిందా? సంకలో సబ్బెట్టుకుని ఊరంతా తిరిగి నేను స్నానం చేశా రే, సబ్బు నీ సంకలో ఉంటే కుదరదురా. ఉన్న మలినం తొలగించుకోవడానికి దాన్ని శుభ్రంగా వాడాలి, కడగాలి, నీట్గా స్నానం చేసి సబ్బుతో రుద్దుకుంటేనే శరీరంలో ఉన్న మలినం అంతా, మట్టి అంతా, మస్టంతా పోతుందిరా. కొంచెం మీకు చెప్పడానికి కొంచెం సిగ్గుపడేది. జేబులో పెట్టుకుని సోపు, ఇది జేబులో పెట్టుకుని నేను స్నానం చేశా అంటే అయిపోయిందా? కొంతమంది ఆదివారం ఉండదు, ఏ రోజు అని ఉండదు, స్నానం చేయరు, ఏం చేయరు. ఇక అదే పని పాశమోహంతో రావటం, మస్టుతో రావటం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నోరు తెరిస్తే వాసన, కయ్యెత్తితే వాసన. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే స్నానం చేయలే. శరీరాన్ని ఎలా నీట్గా శుభ్రం చేసుకునే ప్రయత్నం ఎలా చేస్తాము? కొంతమందికి బట్టల సోపుతో కూడా కడిగేసుకుంటారేమో, రెండు సోపుతో కూడా గట్టిగా. ఎందుకంటే బట్టలు ఎలా తెల్లగా అయిపోతున్నాయి, నేను కూడా అలాగా. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ప్రయత్నాలు ఎలా చేస్తున్నావో అలాగే ఆత్మ సంబంధమైనటువంటి స్నానము చేయబడాలంటే యేసు రక్తము ద్వారా మనల్ని దేవుడు, జీసస్ బ్లడ్ విల్ వాష్ us, క్లీన్ us, ప్యూరిటీ, మనలో ఒక పరిశుద్ధతను దేవుడు కలగజేస్తాడు యేసు రక్తము ద్వారా. అందుకే ప్రార్థన చేసుకోవాలి, అయ్యా నీ రక్తము ద్వారా కడిగి శుద్ధి చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. రెండవ విషయం ఏం రాయబడింది? వాక్యము ద్వారా ఉతక స్నానము. చెప్పండి. మీరు ప్రార్థన చేసుకుని నిస్సీ కల్వరి సంఘానికి విశ్వాసులుగా వస్తున్నప్పుడు మీరు ఏమని ప్రార్థన చేయాలంటే, మేము వాక్యము ద్వారా కడగబడాలి. ఆమెను ఒకళ్ళిద్దరు చెప్తున్నారు, వాక్యం ద్వారా
కడగబడాలి. సేవకులు వాక్యం చెప్తుంటే మాకు ఇనసంపుగానే కాదు, కొంచెం గుండెలను గుచ్చుతున్నట్టుగా, ఎవరు పిడిగుజులతో కిక్ బాక్సింగ్ చేస్తున్నట్టుగా ఉండాలి. మీకు అలా ఉంటే నేను చెప్పే వాక్యము ప్రయోజకరమైనది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎప్పుడు చూసినా దీవెల్లే, కొంతమంది ఎప్పుడు చూసినా ఆశీర్వాదాలే. దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. వేసవకాలం చలిగా చల్లని ఏసీ కొనుక్కుంటాం, లేకపోతే నడిచి వచ్చే కొడుకు, కలిసి వచ్చే కాలం, ఏ మాటలు ఎప్పుడు చూసినా. ప్రైజ్ ది లార్డ్. ఒక చోటుకి వెళ్తే మైక్ ఇచ్చే ముందు పాస్టర్ గారు అంటున్నాడు, అయ్యా ఇక్కడ మాత్రం పొరపాటున వేశ్యల గురించిన మాట చెప్పొద్దయ్యా అంటున్నాడు నన్ను మైక్ ఇచ్చేటప్పుడు. ఇంకో చోటుకి వెళ్తే పాస్టర్ గారు ఇక్కడ త్రాగుబోతుల గురించి చెప్పొద్దని ఇంకో పాస్టర్ గారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు చెప్పకూడదు అనే సబ్జెక్ట్లోకి వెళ్ళామనుకోండి, చెప్తే అక్కడ ఏమవుద్ది చెప్పండి, ఏమవుద్ది? పాస్టర్ గారు మా కోసం కావాలని నేను ఎవరినో తీసుకొచ్చి ఏ వాక్యాలు చెప్పాడు. మీరు నమ్మండి, వెళ్ళిన 2 చోట్ల చెప్పొద్దన్న 2 మాటలు చెప్పేసి వచ్చేసారు. నువ్వు ఇచ్చే 10,000 20,000 కాను కోసం కళ్ళప్పగించి చూసే క్యారెక్టర్ కాదు నాది. నువ్వు రూమ్ బుక్ చేస్తావని, ఏసీ రూమ్ బుక్ చేస్తావని, నాన్ వెజ్లన్నీ నా ముందు పెట్టి శుభ్రంగా నా కడుపు నింపుతావని, నా జేబు నింపుతావని చెప్పే క్యారెక్టర్ కాదు ఇది. అలాంటి క్యారెక్టర్ అయితే లోకంలో ఏవేవో చేసుకుని బ్రతకచ్చు. నేను నా చదువులు పక్కన పెట్టి, నా యవ్వన జీవితాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు మీరు అందరూ కొంతమందిని అడిగితే, పాస్టర్ గారండి మొన్న అఖిల్ని అడిగితే, ఈ ఎంసెట్ అన్నా నేను రావటం కుదరదన్నా అంటున్నాడు. ఏది ఎంసెట్? ఎప్పుడు మే నెలలో ఉందంటండి ఎంసెట్. నేనేమో రేపో మాపోమో అనుకుంటున్నాను. నేను మే నెలలో ఉన్న ఎంసెట్ వెంటనే రా అన్నాను. సరే నేను వచ్చేస్తానని చెప్పి వెంటనే బయలుదేరి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నేను రా అని సౌమ్యంగా పిలవలేదు, అది కొంచెం మీకు సెన్సార్ కటింగ్లో కట్ చేయబడింది అనమాట. అఖిల్కి నాకే తెలుసు, నా ఆవేశం అంతా అతని మీద చూపించగానే వెంటనే ఏం జరుగుద్దని భయంతో పరుగుమని వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. యేసయ్య వాక్యము ద్వారా మనము ఉతక స్నానము చేయబడాలి. నిసి కల్వరి సంఘములో విశ్వాసులు ఎందుకు సంఘాన్ని మారలేకపోతున్నారు, సంఘాన్ని మానుకోలేకపోతున్నారంటే చెప్పే మాట ఒకే ఒక మాట, ఇక్కడ అందించబడే వాక్యము మరొక చోట మాకు అర్థం కావట్లా, మరొక చోట చెప్పినా మా మనస్సు తృప్తిగా లేదు. అదేంటి, ఆ పాస్టర్ గారు టీవీలో వాక్యం చెప్తాడు, ఆ పాస్టర్ గారు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్లో పెద్ద లక్షల మంది చెప్తాడు. ఏమో అన్న, నాకైతే అక్కడికి వెళ్ళాను కానీ నాకు అసలు ఏం మనసు అనిపించలేదన్న. ఇక్కడ కూర్చుని చెప్పే అరగంట వాక్యం నేను తిట్టే మామూలుగా తిట్టను నేను. మీకు తెలుసు నా కోపం మామూలుగా ఉండదు. ఏంటి అంటే, ఏమన్నా మీరు తిడితేనే మాకు నెమ్మదిగా ఉంటుందయ్యా, మీరు కోపడితేనే మాకు నెమ్మదిగా ఉంటుందయ్యా, లేకపోతే అదేదో బాధగా అనిపిస్తుంది. ఓకే ఈరోజు బలి పడింది, కోటింగ్ పడింది, ఓకే ఇప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం దొరికిందని సరి చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. నేనే ఒకే ఒక మాట చెప్తాను, మందిరానికి మనం ఎలా వచ్చామో అలా వెళ్ళటానికి వీల్లేదు. ఏదో ఒక దాన్ని తీసుకుని మనం ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి. అది వారమంతా కూడా ధ్యానం చేయాలి, దాన్ని సాధించాలి. స్తోత్రం. ప్రతిరోజు దాని కొరకు ప్రాకులాడాలి, దాని కొరకు మోకరిల్లాలి, దాని కొరకు కన్నీళ్లు కార్చాలి, దాని కొరకు ఉపవసించాలి, దాని కొరకు తెల్లవారుజామున లేవాలి, దాని కొరకు మొరపెట్టాలి. ఇది సాధించే వరకు నేను వెళ్ళాలన్నట్టుగా ప్రార్థన చేయాలి. ఒక పట్టుదల కలిగిన యాకోబు ప్రార్థన పరులైనటువంటి వారుగా మన సంఘం మీదకి అలాంటి ప్రార్థన దిగవచ్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? 3వ విషయాన్ని కూడా చూడండి, అక్కడ రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి ఒకసారి త్వరగా. 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడతారు. స్తోత్రం. దేని ద్వారా శుద్ధీకరణ? వల వేయటం అంటే సువార్తలు చాటటం, వలను బాగు చేయటం అంటే హృదయాన్ని బాగు చేసుకోవటం, జీవితాన్ని బాగు చేసుకోవటం. వినాలి. 3వదిగా వల ఏం చేస్తున్నారంటే వీళ్ళు వలను
కడుగుతున్నారంటే అర్థం ఏంటి? శుద్ధీకరణ. ఎలా కడగబడాలి? యేసయ్య రక్తము ద్వారా, వాక్యము ద్వారా. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నారు? ఆత్మ ద్వారా మీరు కడగబడి పరిశుద్ధపరచబడుతున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంఘానికి వచ్చిన మీ మధ్యలోనికి ఎవరు వచ్చారో తెలుసా? ఆత్మదేవుడు దిగి వచ్చాడు. నీకంటే నాకంటే ముందుగా దేవుడు ఈ స్థలములో సంచరిస్తున్నాడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మన హృదయాలు కడగబడతాయి, మన మనసు కడగబడుతుంది, మన ఆలోచనలు కడగబడతాయి. మీరు ఆత్మను అంగీకరించినా అంగీకరించకపోయినా ఆత్మదేవుడు ఈ స్థలములో ఉన్నాడు. మీరు ఆత్మను పొందుకున్నా పొందుకోకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ప్రతి వారిని కడగాలని ఆశపడుతున్నాడు, ప్రతి వారి మీదకి రావాలని ఆశపడుతున్నాడు. నేనండి ఒకసారి ప్రభు బలారాధన రోజున ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అయ్యా, ఎప్పుడు నీ ఆత్మ నేను పొందుకోలేదయ్యా, పరిశుద్ధాత్మ అని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఒక వరుస క్రమంలో మేము అందరం మోకరించాము. పురుషులందరూ కూడా చెయ్యి పట్టుకున్నాం, ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ప్రార్థన చేసుకుంటా ఉండగా నేను వరుసలో మొదటివాడిని నేను ప్రార్థన చేస్తా, పరిశుద్ధాత్మ గారు కనిపెడుతూ ఉండగా దేవుని బలమైనటువంటి ఆత్మాభిషేకం ప్రభు నా కొరకు ఇచ్చాడు. ఎప్పుడు పొందుకోలేదు నేను అందుకే అడిగాను, నేను ఎప్పుడు పొందుకోలేదయ్యా. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా ముందున్న వాళ్ళు ఆత్మచేత భాషలు మాట్లాడుతున్నారు. నిజంగా నేను యోగ్యునైతే నీ ఆత్మను పంపించు ప్రభువా, ఆశపడుతున్నానయ్యా. పెద్దగా డిగ్రీలతో కూడిన టెక్కులతో కూడిన ప్రార్థనలు ఏం చేయలే. అర్థమవుతుందండి? టెక్కులతో కూడిన ప్రార్థన ఏం చేయలే, ప్రాసలతో కూడిన ప్రార్థన ఏం చేయలే, పెద్ద పేపర్ పెట్టుకుని ప్రార్థన ఏం చేయలేదు. కేవలం మనసులో నుండి ప్రార్థన చేశాను, ఆశపడి ప్రార్థన చేశాను. ఈ ఏప్రిల్ నెలలో దేవుడు మనకు చేసిన వాగ్దానం కూడా ఏంటో తెలుసా? యూట్యూబ్లో మీరు చూడండి. పోయిన దినాల్లో నేను వాక్యం చెప్పాను, 4వ తారీఖున వాక్యం చెప్పాను, యూట్యూబ్లో ఉంది, వినండి. ఆశపడు ప్రాణమును యెహోవా తృప్తిపరచి ఉన్నాడు. ఇది దేవుడు మనకి ఈ నెలలో చేసిన వాగ్దానం. మీ ఆశలన్నీ దేవుడు తీరుస్తాడు. కడగమని అడిగే ఆశను తీరుస్తాడు, శుద్ధీకరించమని అడిగే ఆశను తీరుస్తాడు. నీ కుటుంబంలో నీ పిల్లలు మారాలని చేసే ప్రార్థన ఆశను కూడా దేవుడు తీర్చే పని ఆయన పెట్టుకున్నాడు. చేసే పని నువ్వు పెట్టుకోవాలి. చేసే కార్యాలు ఆయన చేస్తాడు. మోకరించగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలా ప్రార్థన చేస్తూ ఉండగానే నా మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి నాకేమీ తెలియట్లేదు. నాలో నుండి నా పక్కనున్నవారు, ఆ పక్కనున్నవారు, ఈ క్రమంలో ఉన్నటువంటి ఒక 70-80 మంది లైన్లో, ఎంతమంది ఉన్నారు? ఒక 70-80 మంది లైన్లో మోకరించిన వాళ్ళందరూ కూడా నా మొదటి నుండి నా చివరి సంఖ్య వరకు కూడా అందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏప్రిల్ నెలలో ఆశించిన దానికంటే అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చెయ్యాలని కోరిక కలిగి ఉన్నాడు. నీ మీదకి దేవుని ఆత్మ బలముగా దిగివచ్చునుగాక. నీవు భాషలు మాట్లాడే వ్యక్తివిగా మార్చబడదువుగాక. ఆత్మ చేత కదిలించబడదువుగాక. కరెంట్ ఎలాగా పాస్ అవుతుందో పవర్ అలాగే పాస్ అవుతుంది. బిలీవ్, నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. అయోగ్యుడిని, అర్హత లేని వాడిని ఆ వరుసలో నిలబడితే, మోకరిస్తే, ప్రార్థన చేస్తే నా మీదకి వచ్చిన అభిషేకము ఆ వరుస క్రమంలో ఉన్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. బల్లారాధన 45 నిమిషాలు ఆగిపోయిందండి. ఆ రోజు బల్లారాధన 45 minutes పోస్ట్ పోన్ చేయబడింది. దేనికోసమో తెలుసా? అందరూ పరిశుద్ధాత్మలో నింపబడి భాషలు మాట్లాడుతున్న ఒక 70 మంది ఏక కంఠస్వరంతో కేకలేసి పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడుతుంటే ఆ స్థలమంతా కూడా ఒక భూకంపం వచ్చిన మాదిరిగా అందరూ, ఆ పైబడి మా ముందు వరుసలో ఉన్న స్త్రీలు కూడా ఆత్మలో నింపబడి వాళ్ళు కూడా భాషలు మాట్లాడటం మొదలుపెట్టాక నడిపించే సేవకుడు కూడా నిలిచి ఆగి ఆయన కూడా ఆత్మలో మాట్లాడటం సాగించాడు. ఒకనిలో నుండి 100 మందిలోనికి వ్యాపించగలిగిన
వ్యాపించగలిగినది. ఈరోజు నీలో నుండి నీ ఇంటిలోనికి వ్యాపించగలిగినది, ఇక్కడ నుండి నీ మీదకి పంపగలిగినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనుభవించండి. రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్, రిసీవ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ కావాలని వాంఛ మీకుంటే మీరు శుద్ధీకరించబడతారు. ఆత్మ ద్వారా నడిపించబడు పాపానికి వెళ్ళడు. ఆత్మ ద్వారా నడిపించబడేవాడు చూపు మారిపోద్ది. ఆత్మ ద్వారా నడిపించబడే మాట మారిపోద్ది. ఆత్మ ద్వారా నడిపించబడి నడక మారిపోద్ది. ఆత్మ ద్వారా నడిపించబడి ఎందరూ ఆత్మ ద్వారా నడిపించబడుదురో వారందరూ ఆయన కుమారులుగాను, ఆయన పిల్లలుగాను, ఆయన వారసులుగాను మార్చబడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుకి మహిమ చెల్లిద్దాం. మనము హోలీనెస్లోనికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే ఆ ట్రాన్స్ఫార్మ్ దగ్గరికి వెళ్ళాలి. అది హోలీ స్పిరిట్. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ నిత్యము పవర్ సప్లై అవుతూ ఉంటుంది. ఆ పవర్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఆత్మ ద్వారా మీరు మాట్లాడండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆత్మ ద్వారా మీరు పలకండి, దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మలో నింపబడి సంఘాన్ని ఆశీర్వదించండి. సంఘాన్ని దేవుడు ఆమేనని ఆ ఆశీర్వాదాలతో దేవుడు సంఘాన్ని నింపుతాడు. ఆత్మ ద్వారా ఈ రోగికి స్వస్థత కలుగులుగా కానీ పలకండి. పరిశుద్ధాత్మ నీలో నుండి పలికిన మాటలు దేవుడు రూఢీపరచునుగాక. అందుకే ఎక్కడో నిలబడి యేసయ్య మాట్లాడతాడు, ఇదిగో నీ పనివాడు బాగుపరచబడునుగాక అని. ఎక్కడో నుండి శతాధిపతి పనివాడిని, ఆ రోగంతో మంచం మీద పడున్నవాడిని యేసయ్య ఎక్కడో నిలబడి వాక్కును పంపించాడు. ఆ వాక్కే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మీ బంధువులు, మేము దుబాయ్లో ఉన్న వాళ్ళ కొరకు, మస్కట్లో ఉన్న వాళ్ళు, అరబ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు, ఇతర యెరూషలేం దేశంలో ఉన్నవాళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారా? ఫోన్లో ప్రార్థన చేస్తుండగానే స్వస్థత వచ్చిందని అని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఎలాగో తెలుసా? నేను వాళ్ళ దగ్గర లేకపోయినా, నేను వాళ్ళకి సమీపంగా లేకపోయినా, మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆత్మదేవుడు నీ ఇంటిలో ఉన్న వాళ్ళు బాగు చేస్తాడు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే నీ కుమారుడు మనసు మారుస్తాడు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే నీ కుమార్తె మనసు మారుస్తాడు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే మొయ్యబడిన గర్భం తెరవ చేయబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు, అద్భుతాలు చేయడానికి కూడా ఆత్మదేవుడు సంసిద్ధుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సంఘము స్పీక్ ఇన్ స్పిరిట్, స్పీక్ ఇన్ టంగ్స్. ఆత్మలో మాట్లాడండి, దైవికమైన కార్యాలు సంఘంలో జరుగుతాయి. ఆత్మలో పలకండి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు చూసిన పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఆ బ్రదర్కి పాట పాడటం రాదు, ఆ బ్రదర్కి వాక్యం చెప్పడం రాదు, ఆ బ్రదర్కి డ్రమ్ కొట్టడం రాదు, ఆ బ్రదర్కి కీబోర్డ్ వాయించడం రాదు, సౌండ్ సిస్టమ్ పెట్టడం రాదు, కానీ సేవ చేస్తున్నాడు. ఈరోజు ఒక 600 మంది విశ్వాసులకు సేవకుడు. మాస్టర్ గారు వాక్యం చెప్పడం రాదు ఆ బ్రదర్కి. నా దగ్గరే ట్రైనింగ్ అయ్యాడు. ఏమండి, ఆ బ్రదర్కి పాట పట్టడం రాదు, మరి వాక్యం చెప్పడం రాదు, పాట పట్టడం రాదు. ఎలాగంటే ఎప్పుడూ పరిశుద్ధాత్మలో నింపబడి భాషలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సిగ్గుపడకండి. ఏమండి, సిగ్గుపడకండి. పాపం చేయడానికి సిగ్గుపడండి. చెడ్డ మాటలు వినటానికి, సినిమా పాటలు వినడానికి, సినిమా మాటలు వినడానికి సిగ్గుపడండి. అబద్ధాలు వినటానికి, మాట్లాడటానికి సిగ్గుపడండి. చెడు చేయడానికి, చెడు చూడటానికి సిగ్గుపడండి. కానీ ఆత్మను పొందుకోవడానికి సిగ్గుపడకండి. ప్రైజ్ ది లార్డ్. శుద్ధీకరణ జరగడానికి ఈ మెట్లు: ఒకటి, వల వెయ్యాలి అంటే సువార్త చాటాలి, చెప్పాలి, చెయ్యాలి. 2, వలను బాగు చేయాలి అంటే హృదయాల్ని బాగు చేసుకోవాలి. 3, వలను కడగాలి అంటే శుద్ధీకరణ జరగాలి. రక్తము ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరణ జరగాలి. అలాంటి వల, అలాంటి వ్యక్తి, అలాంటి సంఘం, అలాంటి కుటుంబాన్ని లూకాసు వార్తలో 5వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చూడండి. లూకాసు వార్త 5:6 త్వరగా. వారు అలాగున విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పికిలించబడే అంతగా విస్తారమైన చేపలు పట్టాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను చూసి మీరు సమాధానం చెప్పండి. ఈ వలలోనికి విస్తారమైన చేపలు రావడానికి మొదటి కారణం, ఈ వల వెయ్యబడింది.
ఈ వలలోనికి విస్తారమైన చేపలు పట్టబడటానికి కారణం ఈ వల బాగు చేయబడింది. మీరు చెప్పండి, ఈ వల విస్తారముగా చేపలు రావడానికి మూడవ కారణం ఈ వల కడగబడింది. అలాంటి వలలోనికి విస్తారమైన ఆశీర్వాదాలు వచ్చునుగాక, విస్తారమైన దీవెనలు వచ్చునుగాక, నీ కుటుంబంలోనికి విస్తారమైన ఆశీర్వాదాలు వచ్చునుగాక, ఈ సంఘములోనికి విస్తారమైన ఆశీర్వాదాలు వచ్చునుగాక. దేవుని మాట చొప్పున వల వేశారు. ఆ వల పికిలించబడే అంతగా విస్తారమైన చేపలు వచ్చినాయి. స్తోత్రం. కొద్దిగా కాదు, సరిపోయేగా కాదు, అది ఆ ప్లేస్ దేవుడు ఆశీర్వదిస్తే ఆదికాండంలో రాస్తాడు, దేవుడు ఆశీర్వదించినటువంటి అబ్రహాము లోతు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము, చెప్పండి, 13వ అధ్యాయంలో రాసుందిగా, 5వ వాక్యంలోను ఆ వచ్చిన భాగాల్లో రాసుంటాయిగా, ఏమనుంది? వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము దేవుడు ఆశీర్వదించాడా? నివసించడానికి కూడా సరిపోలేని ఆశీర్వాదాల చేత దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన దీవెన దేవుడిచ్చాడు. దీవెన పండుగల్లో ఈ వల వేసినప్పుడు, దీవెన పండుగలకు ఈ వలను కడిగినప్పుడు, దీవెన పండుగలకు ఈ వలను బాగు చేసినప్పుడు, దీవెన పండుగలకు విస్తారమైన ప్రజల దేవుడు తోడుకొని వచ్చునుగాక, విస్తారమైన వారిని దేవుడు తీసుకొని వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటాడు, నా గిన్నె నిండి, 23వ కీర్తనలో దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అలా పొర్లేటట్లుగా, పారేటట్లుగా, మిగిలటం కాదు, అనేక మందికి నీ ద్వారా మిగిల్చబడేటట్లుగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఇంతవరకు లేని ఒక విస్తరణ దేవుడు మీకు దయచేయునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14 వాక్యంలో అక్కడ వాగ్దానం రాస్తా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేసేదను అని దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని మీ కుటుంబాల పట్ల, మన సంఘం పట్ల, మీ వ్యక్తిగత జీవితం పట్ల దేవుడు నిశ్చయముగా జరిగించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. చూడండి, కీర్తనలు 144వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. 144:13 వాక్యం. కోట్లు కాదు, కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. చదువుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆశీర్వాదపు మాటలు అవన్నీ కూడా, మా కొట్లు ఏమైందటమ్మా? నింపబడి. ఆమేన్ చెప్పండి ఒకసారి. మీ కొట్లు నింపబడును గాక. కొట్లు అంటే నువ్వు నీ కలిగి ఉన్నది, నువ్వు స్టోరేజ్ చేసుకునేది, నీ ఇల్లు నింపబడును గాక. ఇంకా పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉందురుగాక. ఆమేన్. మనస్ఫూర్తిగా నేను ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. హృదయములో విశ్వాసంతో ఆమేనని అంగీకరించండి. ఏప్రిల్ నెల మీ కొట్లన్నీ నింపబడునుగాక. ఆర్థికంగా మీరు నింపబడుదురుగాక, ఆరోగ్యకరంగా మీరు నింపబడుదురుగాక, ఆనందము నిండుకొనుగాక, సమాధానము నిండుకొనుగాక, సంతోషము నిండుకొనుగాక. ఇప్పుడు పైనున్న 3 విషయాలు వాళ్ళు చేశారు. దేవుడు చూశాడు, పిలిచాడు, ఇవన్నీ చూసి అన్నాడు, మీలాంటి వాళ్ళని నేను ఒట్టిగా పంపించను, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు విస్తారమైన చేపలు తీసుకుని వెళ్ళాలని దేవుడు వల వేయించి వారిని విస్తారమైన ఆశీర్వాదములకు వారసులుగా చేసి దేవుడు పంపించాడు. ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని కూడా వల వేయమన్నాడు, కడగమన్నాడు, బాగు చేయమన్నాడు. ఇక చివరిగా ఆయన నింపే పని తీసుకోబోతున్నాడు. ఒక్కొక్కరిని దేవుడు నింపునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ సంఘాన్ని దేవుడు నింపునుగాక. నన్ను దేవుడు ఆత్మలో ఆశీర్వాదాలతో నింపునుగాక. మిమ్మల్ని దేవుడు ఆత్మలో ఆశీర్వాదాలతో నింపునుగాక.
దేవుడు ఈ మాటలు మన వినికిడిలో, మన హృదయంలో దీవెనకరంగా ప్రభు మలుచునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.